లార్డ్స్ టెస్ట్లో భారత్కు బిగ్ షాక్ తగిలింది. తొలి రోజు ఆటలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. పేసర్ బుమ్రా లెగ్ సైడ్ వేసిన బంతిని ఆపే క్రమంలో పంత్ ఎడం చేతి చూపుడు వేలికి గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడగా అతడి స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను చేశాడు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న పంత్ బీసీసీఐ మెడికల్ టీం అబ్జర్వేషన్లో ఉన్నాడని బీసీసీఐ తెలిపింది. అయితే పంత్కు ఆయన గాయం తీవ్రత గురించి మాత్రం బీసీసీఐ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి సైతం ఈ విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేకపోయాడు. ఒకవేళ పంత్ గనక త్వరగా కోలుకోలేకపోతే ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిశాక భారత్ 10 మంది బ్యాటర్లతోనే బరిలోకి దిగాల్సి వస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం సబ్స్టిట్యూట్ ఆటగాడు ఎంపైర్ల అనుమతితో వికెట్ కీపింగ్ చేయవచ్చు, కానీ బౌలింగ్ చేయడం, కెప్టెన్సీ చేయడం మాత్రం కుదరదు. బ్యాటింగ్ కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. దీంతో ధ్రువ్ జురెల్ బ్యాటింగ్ చేయడం కుదరదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం కంకషన్ లేదా కోవిడ్-19 బారిన పడినప్పుడు మాత్రమే ఫుల్ రీప్లేస్మెంట్ వీలవుతుంది. అలాంటప్పుడు గాయపడిన ఆటగాడి స్థానంలో అలాంటి ఆటగాడినే రీప్లేస్మెంట్గా ఆడించవచ్చు. ఒకవేళ ఈ టెస్ట్లో పంత్ కనుక ఆడలేకపోతే భారత్ కీలక బ్యాటర్ను కోల్పోయినట్లే అవుతుంది. ఈ సిరీస్లో ఇప్పటివరకు భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో పంత్ 2వ స్థానంలో ఉన్నాడు. తొలి టెస్ట్లో 2 సెంచరీలు చేసిన పంత్ రెండో టెస్ట్లో హాఫ్ సెంచరీ బాదాడు. వికెట్ల వెనక నిలబడి బౌలర్లో ఉత్సాహాన్ని నింపే పంత్ తన మాటలతో ప్రత్యర్థి బ్యాటర్లను కవ్విస్తుంటాడు. డిఆర్ఎస్ తీసుకోవడంలోనూ పంత్ కీలకంగా ఉంటాడు.